చిత్తూరు జిల్లా పుంగనూరులో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. నాటుసారా అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. మైనర్ బాలురు వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సహకారం ఎంతైనా అవసరం. మైనర్ పిల్లల దగ్గర నుంచి వెహికల్ ఇవ్వకుండా కట్టడి చేయడం, హెల్మెట్లు విధిగా వాడడం, తర్వాత వన్ సైడ్ పార్కింగ్ ఏర్పాట్లు చేసుకుంటే మా వైపు నుంచి మా దగ్గర ఉండే సిబ్బందిని కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లు వేసేసి దాన్ని నియంత్రిస్తాం. అట్లే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఐడి లిక్కరు పొంగనూరు మండలం రూరల్ ఏరియాలో, ఆ తర్వాత కర్ణాటక నుంచి కొంత కర్ణాటక మద్యం వస్తున్నదని చెప్పినట్టుగా పాత రికార్డుల వల్ల వెరిఫికేషన్ చేస్తే తెలుస్తున్నది. దయచేసి పుంగనూరు ప్రజలు సహకరించి ఈ ట్రాఫిక్ విషయంలో కానీ, తర్వాత ఈ మద్యం విషయంలో కానీ మీరు మాకు సమాచారం అందించగలిగితే మేము ప్రాంప్ట్గా దాని మీద చర్యలు తీసుకుంటాం. దీనికి ప్రజల సహకారం ఎంతైనా అవసరం. మైనర్ పిల్లల దగ్గర నుంచి వెహికల్ ఇవ్వకుండా కట్టడి చేయడం, హెల్మెట్లు విధిగా వాడడం, తర్వాత వన్ సైడ్ పార్కింగ్ ఏర్పాట్లు చేసుకుంటే మా వైపు నుంచి మా దగ్గర ఉండే సిబ్బందిని కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లు వేసేసి దాన్ని నియంత్రిస్తాం. అట్లే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఐడి లిక్కరు పొంగనూరు మండలం రూరల్ ఏరియాలో, ఆ తర్వాత కర్ణాటక నుంచి కొంత కర్ణాటక మద్యం వస్తున్నదని చెప్పినట్టుగా పాత రికార్డుల వల్ల వెరిఫికేషన్ చేస్తే తెలుస్తున్నది. దయచేసి పుంగనూరు ప్రజలు సహకరించి ఈ ట్రాఫిక్ విషయంలో కానీ, తర్వాత ఈ మద్యం విషయంలో కానీ మీరు మాకు సమాచారం అందించగలిగితే మేము ప్రాంప్ట్గా దాని మీద చర్యలు తీసుకుంటాం.